బ్యాంక్, అటు ఓడరేవులు, ఇటు రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు భూ కబ్జాలతో చెలరేగిపోతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ అక్రమాలు అరాచకాలతో A2 నుంచి 1 గా మారుతున్న ఆయనకు వయస్సుతో పాటు ఒంట్లో ఫ్యాట్ కూడా ఎక్కువైపోతుందని, సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో ఇంకా బయట ఎలా ఉన్నారో అర్థం కాలేని పరిస్థితి అని అన్నారు. విజయసాయిరెడ్డి బతుకంతా అవినీతి, దోపిడీ, అరాచకంతో నిండిపోయిందని సోమిరెడ్డి అన్నారు. అటువంటి వాడు ఓ ముఖ్యమంత్రిని మర్యాద లేకుండా క్రూరంగా మాట్లాడుతుంటే ఎందుకు సహించారని ఆయన ఆరోపించారు. అటు ఓడరేవులు, ఇటు రేషన్ బియ్యం ఎగుమతులు, అక్రమ రవాణాలు, భూ కబ్జాలు అన్నిటికీ A2 నంబర్ 1గా మిగులుతున్నాడు. ఆయనకి సమస్య ఏంటంటే వయసు ఎక్కువైంది, ఫ్యాట్ ఎక్కువైంది. దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అంటే చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటం. ఒకరోజు ఏం చెప్పావు, పింక్ డైమండ్ అన్నావు, నీ దొడ్లో ఉంది, నీ పెరట్లో ఉంది అన్నావు. మీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఆయన చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మేము అధికారంలోకి వస్తాము, ఆయన్ని బొక్కలేస్తామని. ఆ పింక్ డైమండ్ చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఈవో టీటీడీ చెప్పాడు పింక్ డైమండ్ అనేది టీటీడీ రికార్డులో ఎక్కడ లేదు అని చెప్పాడు. ఎవరిని బొక్కలో వేయాలా? నేనేమంటాను, నీకెందుకంత కొవ్వు? నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వు అంట మాట్లాడుతున్నావంటే వయసు ఎక్కువైపోయింది, ముసలోడి అయిపోయినావు, ఫ్యాట్ ఎక్కువైపోయింది, ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకో కేసులో A2గా ఉంటావు. ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిట్లో నీదే హ్యాండ్ వెనకుండి నీకు ఆ సంపాదించిన డబ్బు చాలా A2గా ఉండి A2లో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవడంలో. ఈరోజు నేనేమంటానంటే మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయట పెట్టింది? ఒక్కటి చాలు, పింక్ డైమండ్ ఒక్కటి చాలు. ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం, భూ కబ్జాలు, రేషన్ బియ్యం, ఓడరేవుల్లో ఎగుమతులు అన్నిట్లో మీరే. అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు. ఎవరు అరవిందో వియ్యంకుడు ఎవరు? నేనేమంటానంటే నేనైతే దయచేసి చేసుకోలేకుండా విజయసాయిరెడ్డి మాట్లాడే వాగుడు నేను డైజెస్ట్ చేసుకోలేకుండా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలా. ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండ. అంత కొవ్వెక్కి నువ్వు నీ బతుకంతా అవినీతి, దోపిడీ, అరాచకం. అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, ఏ క్రూయల్ మైండెడ్ రోడ్డు మీద పోయే రోగ్స్ కూడా మాట్లాడు. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్థాయి ఏంది, నువ్వేంది? నువ్వు మా జిల్లా, నా కాన్స్టిట్యున్సీ, నువ్వు తాళ్లపూడి. విజయసాయిరెడ్డి ఎవరో మా జిల్లా వాళ్ళకి, మా ఊరోళ్ళకి తెలియదు. A2గా జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లోకి పోయిన తర్వాత ఓహో విజయసాయిరెడ్డి తాళ్లపూడి అని తెలిసింది మాకు. నీ బతుకు, నీ ఇంట్రొడక్షన్ యాజ్ ఏ పాలిటీషియన్, నీ ఇంట్రొడక్షన్ A2కి ఇచ్చారయ్యా రాజ్యసభ అని చెప్పారు. అటువంటి A2 ఇంత ఘోరంగా, ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన అవసరంలే. చూపించండి, చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా. ఈరోజు అసలు నేను ఒక మాట చెప్పా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టుకుని పోలీసులు తీసుకోపోయి బాబు గారి పెరట్లో ఎక్కడుందో, ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో చూపించు, లేకపోతే బొక్కలో చూపించలేకపోయినప్పుడు బొక్కలోతాయి. ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ప్రపంచంలో తిరుమల దేవస్థానం ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి గురించి పింక్ డైమండ్ దొంగతనం చేశారు అని చెప్పి మాట్లాడితే ఇంకా అతను బయట ఉండి ఇంకా 5 ఏళ్ళు లాస్ట్ 5 years దోచుకుంది కాక ఇంత కొవ్వెక్కి మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక చీఫ్ మినిస్టర్ని బతికుంటే అని మాట్లాడితే ఏమి చట్టాలు ఏం చేస్తున్నాయి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా క్లీన్ బ్యాక్గ్రౌండా? ఈరోజు సోషల్ మీడియాలో చెలరేగిపోయినారు.
వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈయనకేమిటి ఎగ్జామ్షన్? ఒక ముఖ్యమంత్రిని అతను వాడిన భాషకి విజయసాయి రెడ్డికి ఏంటి ఎగ్జామ్షన్? ఇట్స్ అన్ఫార్చునేట్.